హాయ్ అండి, నేను మీ శివకుమారిని. వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్. హాయ్ అండి. సంక్రాంతికి మనం అరిసెలు చేసుకున్నాం కదా. ఆ అరిసెలంతా చేయంగా పిండి గిన్నెకి లాస్ట్ లో కొంచెం ఉంటుంది కదా. సో దానితోటి అమ్మ హల్వా ఇలా చేసింది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేద్దామండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? చక్కగా సంక్రాంతి బాగా జరుపుకున్నారా? భోగి, సంక్రాంతి, కనుమ, పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. చక్కగా అరిసెలు, బూరెలు, చెక్కలు, చక్రాలు అంతా బాగా అలసిపోయి ఉంటుంటారు. ఇక రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. మండే నుంచి మళ్ళీ యథావిధిగా మన కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి. అయితే మేము అరిసెలు చేసాం కదా, సో ఆ పాకం ఏంటి అంటే అమ్మ చేసింది ఫ్రిడ్జ్ లో కూడా ఒక 6 months స్టోర్ చేసుకోవచ్చు. అలా చేసింది. ఆ మిగిలిన అరిసెల పిండితోటి హల్వా చేసింది. సో అది ఎలా చేయాలి ఏంటి అని నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాం. ఇదిగోండి, అరిసెలు మొత్తం చేశాక లాస్ట్ లో కొంచెం పిండి మిగిలింది. దాంట్లో వాటర్ పోసి నానబెట్టాము. దీన్ని ఇట్లా లూజ్ గా చేసేసి మనం ఇట్లా మొత్తం వాటరీగా చేయాలి. దాన్ని హల్వా చేసుకోవచ్చు అనమాట. ఇది అసలు అంటే మనం మిగిలిపోయినాక గిన్నెకి చాలా పిండి ఉంటుంది కదా. సో పిల్లలకి సరదాగా హల్వా లాగా అలా చేసి పెట్టేవాళ్ళు. సో ఇది ఒక ప్రాసెస్. ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే మనం పిండిని ఒక 6 months స్టోర్ చేసుకుంటాం కదా, అరిసెల పిండిని ఫ్రిడ్జ్ లో. సో దాన్ని కూడా ఎలా చేయాలో చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ రెండు. ఫస్ట్ మనం పిండిని నీళ్లు కలిపి ఇలా జారుగా చేసుకోవాలి, అదే ప్రాసెస్. ఓకేనా అండి? ఇదిగోండి అరిసెల పిండి. ఇలా మనం పిండి కొంచెం ఇట్లా చేసేసుకొని మనం 6 months ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు అరిసెలైనా, నాలుగు అరిసెలైనా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మీకు పిండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, దీనిపైన ఒక లేయర్ లాగా ఘీ వేశారు. సో డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇలా మనం ఇంకా అరిసెలు చేసేసుకోవచ్చు. దీంతో హల్వా ఎలా చేయాలో చూద్దాము. ఇదిగోండి అరిసెల పాకము. మనం ఎంత కావాలి అంటే కొంచెం మీకు శాంపిల్ చూపిస్తున్నా నేను. ఇది చాలు, మీకు శాంపిల్కే కదా. సో ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చినట్లయితే మీరు మళ్ళీ చేసుకోవచ్చు. దానికి ఇంత గీ సరిపోతుంది మనకి. అండ్ వాటర్ అనేది మనం చూసుకోవాలి ఎంత సరిపోయింది ఏంటి అని. ఇలా బాగా తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా పిండి జారుగా కలుపుకోవాలి మనం. హల్వా పల్చగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వాటర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. లేదు థిక్గా ఉండాలి అంటే మాత్రం కొంతమంది థిక్గా ఇష్టం, కొంతమందికి లూజ్గా ఇష్టం కదా. దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా కలుపుకోవాలి, మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెడదాం. ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. కొంచెం వేడెక్కాక మాత్రం తిప్పుతూ ఉండాలి, లేకపోతే కింద ఉండగట్టేస్తుంది. గమనిస్తూ ఉండాలి, మనం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు మాత్రం కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇదిగోండి అరిసెల పాకము. ఇదే పిండి 6 months అయినా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, చక్కగా వేడిగా అరిసెలు చేసి ఇవ్వచ్చు. సో ఇప్పుడేంటి అరిసెలు అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. సో మనం ఇలా స్టాక్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, ఇట్లా నెయ్యిని ఒక లేయర్గా వేయాలి. ఇప్పుడు మీకు చూపించడం కోసం తీశాను, తర్వాత నేను మళ్ళీ పైన కొంచెం వేస్తాను. ఉండాలి. స్వీట్ తక్కువగా తినే వాళ్ళకైతే ఇది సరిపోతుంది. కొంచెం తియ్యగా ఇష్టపడే వాళ్ళైతే ఒక 2 spoons షుగర్ వేసుకోండి. ఈ హల్వా ఉడుకుతున్నంతసేపు మనం తిప్పుతూనే ఉండాలి. అప్పుడు ఫ్లేమ్ మాత్రం ఖచ్చితంగా సిమ్లోనే ఉండాలి. కొంచెంగా అప్పుడొక స్పూను నెయ్యి వేస్తూ ఉంటే ఏంటి అంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఒకటేసారి నెయ్యి వేయకూడదు. మనం స్టార్టింగ్లో అన్ని వాటర్ ఎందుకు కలిపాము అంటే మనకి ఇంతసేపు ఉడకాలి, అప్పుడే మనకి కరెక్ట్గా టేస్ట్ వస్తుంది. లేదు అంటే మనకి హల్వా పచ్చి వాసన వస్తుంది. అందుకని మనం అన్ని వాటర్ యాడ్ చేసాం అన్నమాట లూజ్గా. సో ఇంతసేపు కుక్ అవ్వాలి కదా, సో అందుకని అప్పుడే మనకి ఆ టేస్ట్ కానీ ఆ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. హల్వా కొంచెం థిక్గా స్మూత్గా మనకి కొంచెంగా మారుతూ ఉంటుంది, గమనించండి.
హల్వా దగ్గరకు వచ్చే వరకు మనం తిప్పుతూనే ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసామా కింద అడుగంటుతుంది. కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. మనకు రెడీ అవుతుంది అని ఎలా తెలుస్తుందంటే కింద గిన్నె నుంచి మనకు హల్వా వేరైపోతుంది చూడండి. స్లోగా ఘీ బయటకు వస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. చూడండి నెయ్యి బయటకు వస్తుంది చక్కగా ఉడుకుతున్నట్టుగా. గిన్నెకి హల్వాకి మనం ఇలా అంటున్న హల్వా గిన్నెకి అంటుకోదు. సో అప్పుడే రెడీ అయిపోతున్నట్టు. మనం పక్కకు లాగాము, ఘీ చూడండి ఎలా బయటకు వస్తుందో. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఓకేనా అండి? హల్వా చాలా వేడిగా ఉంది. కొంచెం ఆరాక బౌల్లో పెట్టుకొని మనం టేస్ట్ చూద్దాము. ఇదిగోండి ఇంకా హల్వా కొంచెం ఆరింది మనకి. చూడండి ఎలా ఉందో, ఘీ ఎలా వచ్చేసిందో చూపిస్తాను. దీన్ని మనం బౌల్లో పెట్టుకుందాం. తీసాక కూడా ఘీ చూడండి ఎలా కారుతుందో. మీకు ఇంత నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే మీరు కొంచెం తగ్గించుకోండి. ఓకేనా? టేస్ట్ చూద్దాము. చాలా మెత్తగా బాగుందండి, చాలా బాగుంది. చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్ గా బయట మనం చేసిన స్వీట్ షాప్ లో దొరికే హల్వా లాగా చాలా బాగుంది. ఓకేనా అండి? ట్రై చేయండి అందరూ. మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మీరు చేసిన లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి వెళ్తుందండి.